స్తోత్రం. దానికి కాబట్టి ఇంకా నేను ఒకటి చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. టీ కప్పు తెలుసండి? ఇది మీరు నేను ఎప్పుడైనా ఎక్కడ మీకాడ చెప్పాను ఎక్కడైనా? ఎప్పుడైనా టీ కప్పు ఉన్నది కదా! టీ కప్పు. ఆ టీ కప్పు మంచిగా శుభ్రంగా ఉంటేనే మనము ఏం చేస్తాము? టీ పోసుకొని తాగుతాం. అందులో అంత డస్ట్ ఉంటే టీ పోసుకొని తాగడానికి ఇష్టపడతామా? ఇష్టపడం కదా! శుభ్రం చేస్తేనే ఆ టీ అల్ల పోసుకొని మంచిగా త్రాగగలుగుతాం. మన హృదయం కూడా ఒక టీ కప్పు లాంటిదండి. అమ్మా, మన హృదయం కూడా ఒక టీ కప్పు లాంటిది. అర్థమైందా? అంటే హృదయంలో చెత్తా చెదారం ఉంటే పరిశుద్ధుడని యేసయ్య వచ్చి హృదయంలోకి ఉంటాడా? ఉంటాడా? ఉండడు. చెత్తని తీసివేయాలి. ఎప్పుడు తీసివేతంటే యేసయ్య వాక్యం వచ్చి మనని అంగీకరించినప్పుడు ఆ యొక్క చెత్తంతా తీసేస్తే హృదయం మనది మరి ఎలా ఉంటుందండి? ఏ మాత్రం మలినం ఉండదు. హృదయం పరిశుద్ధంగా ఉంటుంది. అప్పుడు యేసు ప్రభు వచ్చేసి అందులో నివసించి మనని ఏలుతూ ఉంటాడు. ఆయన అధికారంలో మనము జీవిస్తూ ఉంటాం. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. మరి ఇంకా లేఖన భాగాలకి నేను వెళ్ళను. పాస్టర్ గారు ఉన్నారు కాబట్టి ఈ సమయం ఇంకా ఉన్నది అబ్రహాం ఇంట్లో నిజమైన క్రిస్మస్ ఈయనలో జరిగేది. అబ్రహాం గారి ఇంట్లో కూడా నిజమైన క్రిస్మస్ జరిగింది. తెలుసు కదా! 100 సంవత్సరాలప్పుడు శారా గర్భంలో ధరించడం అది జన్మించిండు ఆ బాబు గర్భం ధరించిన తర్వాత. అప్పుడు వాళ్ళ ఇంట్లో గొప్ప ఆనందం, సంతోషం, గొప్ప ఇందు కూడా చేసుకోవటం అనేది కూడా జరిగింది. ఏదైనా అద్భుతం జరిగినప్పుడే కదండి మనలో సంతోషం, ఆనందం ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు ఆ విధంగానే మనం జీవించాలి. ఎప్పుడు ఉన్నప్పుడు లేనప్పుడు ఏ స్థితిలో ఉన్నా కూడా ఒకే తీరుగా ఉండాలి. నెక్స్ట్ 100 గొర్రెలు ఉన్నప్పుడు అతను అడవిలోకి వెళ్ళినప్పుడు ఒక గొర్రె తప్పిపోతే ఆ 99 గొర్రెల్ని విడిచిపెట్టి తను వెళ్ళి ఆ యొక్క గొర్రెను కోసం వెళ్ళలేదండి? వెళ్ళినప్పుడు ఏమైంది? ఆ గొర్రె దొరికినప్పుడు సంతోషంగా భుజాల మీద వేసుకొని వచ్చేసి అందరికి, తన బంధువులకు, స్నేహితులకు అందరికీ చెప్పి సంతోషంతో ఉండలేదా? ఉండడా ఉండలేదండి? ఇప్పుడు చూడండి, మీరు అక్కడ అయ్యగారు చర్చి ఇక్కడ ఉన్నారని అంత దూరం నేను ఎందుకు వెళ్తాలే, వీళ్ళు నలుగురు కొంతమంది ఉన్నారు నాకు చాలే అనుకుంటే అది వాక్యానుసారమైనది కాదు కదా. అయ్యగారు చూడండి, మీ ఒక్కరు కుటుంబం ఎక్కడ ఉన్నా కూడా గొర్రెలు, మీరు అయ్యగారి గొర్రెలే కదా, కాబట్టి అయ్యగారు కూడా ఇక్కడికి రావడం అనేది జరిగింది. అంతే కదా? లేకపోతే మీరు అయ్యగారు రాకుంటే పోట్టుకుంటూ ఉంటే మీరు కొంచెం త్రోవ తప్పిపోవడానికి కూడా అవకాశం ఉండొచ్చు. ఆ గొర్రె తప్పిపోయింది కదా, తప్పిపోయినప్పుడు ఆయన మరి వెళ్ళిండు, దాన్ని వెతికిండు, దొరికింది, తీసుకొచ్చిండు, మళ్ళీ గొర్రెలలో చేర్చుకోవటం అనేది జరిగింది. దేవుడికి స్తోత్రం. అది అపమానం చెప్తుంటే ఆ అయ్యగారు కూడా మీ దగ్గరికి అట్లా పోనీలేగా, అంత దూరం ఉంది నేను ఎందుకు పోతానని అనుకోలేదు. కానీ చూడండి, అంత ప్రయాసతో వచ్చిండంటే మరి మీ పట్ల తనకు అంత శ్రద్ధ ఉంది. దేవుడు అప్పచెప్పిండు, మీ బాధ్యత వారికి అప్పచెప్పడం జరిగింది. కాబట్టి ఈ దినమున ఈ రీతిగా వచ్చేసి ఇక్కడ మరి ఈ యొక్క చిన్న క్రిస్మస్ జరుపుకొనుటకు మరి దేవుడు వారిని పంపించడం జరిగింది. దేవుడికి స్తోత్రం. ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఈ సందేశం ముగించుకుంటున్నాం. ఆమేన్. హల్లెలూయా. 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 దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచి వాక్యాన్ని పంచుకున్న అయ్యగారికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నా. సో యేసయ్య ఎందుకు పెట్టిండు? దేవుని సంఘములో లేదా దేవుని ప్రజలలో, దేవుని రాజ్యములో దేవుని బిడ్డలుగా బ్రతకవలసిన మనుషులు దేవుణ్ణి కాదని తప్పిపోయి పాపం అనే ముళ్ళ పొదలలో, శాపం అనే ముళ్ళ పొదలలో, రోగాలు అనే ముళ్ళ పొదలలో చిక్కుకున్నారు. ఎక్కడ చిక్కుకున్నారు? పాపము, శాపము, రోగము, లోకము అనే ముళ్ళ పొదలలో చిక్కుకున్నారు. అప్పుడు దేవుడు వీళ్ళు పోతే ఇంకో జనాన్ని తయారు చేసుకుంటా, పోతే పోని వీళ్ళు ఏడనాశనం అయితే నాకేంది అని అనుకోలేదు. ఈనాడు చాలామంది తల్లిదండ్రులే, పిల్లలు ఏదైనా తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ఉంటే పో నువ్వేనా జాపో, నువ్వు నా కొడుకు కాదు, నా బిడ్డ కాదు అనేటువంటి రోజులు ఇవే. కానీ యేసయ్య చూడండి, ఆయన ప్రేమ మనం పూర్తిగా నేను మర్చిపోయాను. ప్రతి మనిషి మర్చిపోయాను, ప్రతి కులం మర్చిపోయింది. దేవుడు అంటే ఏందో పూర్తిగా తెలియకుండా పోయింది. దేవుడు అంటే వాళ్ళకు నచ్చినట్టుగా ఏదో ఒకలాగా ఉంటాడు అని అనుకుంటారు. దేవుడు అంటే ఒక ఇట్లుంటే దేవుడు అని అనుకున్నారు. వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు దేవుని రూపాలను మార్చేసి
దేవుని